ఆత్మీయ మేలు పొందుటకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంత్య దినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు ప్రార్థిస్తే మీరు దీవించబడతారు, అభిషేకించబడతారు, పునర్నిర్మాణం జరుగుతుంది. రక్షణ కార్యం యేసు రక్షకుడు ప్రాణం పెట్టిన యేసుకునే హృదయాన్ని ఇవ్వండి. ఈరోజు మనందరికీ దేవుడిచ్చిన ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను, వినండి. మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయం అద్భుతమైన మాట, 6వ వచనం 2వ మాట. జనముల ఐశ్వర్యం మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ఎందుకు ఈ మాట అంటే, జనముల ఐశ్వర్యం, దేవుడు మీ దగ్గరకు గొప్ప ఐశ్వర్యం. నువ్వు ఏ విషయంలో ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ఐశ్వర్యం, ఒకటి కాదండి, డబ్బే కాదు. ఎంతమందికి ఆరోగ్యం లేదండి, ఎంతమందికి ఆర్థికమైన ఇబ్బంది, ఎంతమందికి ఆత్మీయ ఐశ్వర్యం, ఇవన్నీ దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జనముల ఐశ్వర్యం, దేవుడు నీ కొరకు ఐశ్వర్యం, అది ఒక సంపద, అది ఆత్మీయ సంపద, ఆరోగ్య సంపద, ఆధ్యాత్మిక సంపద, ప్రతిదీ కూడా నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి సంపూర్ణమైన ఆనందాన్ని నువ్వు అనుభవించే విధంగా నువ్వు అతిశయించి వారి ప్రభావం పొంది అతిశయిస్తూ ఆ దేవుడు నీకు ఇచ్చే గొప్ప గిఫ్ట్.